తెలంగాణ ఏపీలో ఈ వేసవి మరింత హాట్గా మారిపోతుంది. అకాల వర్షం గురించి ఎలా మాట్లాడామో ఇప్పుడు ఈ వేసవి మరింత హాట్నెస్, మరింత హీట్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అసలు వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you, దిస్ ఇస్ కార్తిక్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అకాల వర్షాల తర్వాత వేసవి మరింత హాట్గా మారింది. సమ్మర్ సీజన్ అనేది వాటి యొక్క ఉష్ణోగ్రతల్ని పెంచుకుంటూ ప్రజల యొక్క మానసిక శారీరక ఇబ్బందులకు గురవుతోందని కూడా తెలుసుకోవచ్చు. దీని యొక్క వివరాలకు వెళ్తే, ఈసారి వేసవుల్లో ఎండలు మంటలు రేపెడుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత వేసవుల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థలు వెల్లడించాయి. మార్చి నుంచి మే మధ్య ఉత్తరాంధ్ర తప్ప రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోని సాధారణంగా ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది ఎక్కువకి పెరిగే అవకాశం ఉందని కూడా పోటెత్తుతూ వీళ్ళ యొక్క ఉదాహరణలు, వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి తెలుపుతుందని కూడా తెలుస్తుంది. మార్చి నెలల్లో ఉత్తర మధ్య కోస్తా వరకు, సాధారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణంగా లేదు అంటూ అంతకంటే ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉందని కూడా నమోదవుతోందని మనకు తెలుస్తుంది. దక్షిణాంధ్రాల్లో సాధారణం కన్నా ఎక్కువ రోజుల పాటు ఈ వడగాలులు, ఎండ దెబ్బ అనేది మనకి ఉంటుందనే అవకాశం కూడా ఎక్కువగా ఉందని సూచిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క ఎండ ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయని కూడా ఈ యొక్క భారత్ వాతావరణ శాఖ వాళ్ళు కూడా తెలుపుతున్నారు. ఈ యొక్క విపత్తు ఏదైతే ఉందో, ఈ యొక్క వేసవి సెలవుల్లో ఉన్న ఈ యొక్క హాట్నెస్ ఏదైతే ఉందో, ఈ యొక్క హీట్ ఏదైతే ఉందో, వడదెబ్బలకి అండ్ దాంతోపాటు క్లైమేట్ యొక్క చేంజింగ్ అనేది కంప్లీట్గా రోజుల వైజ్గా ఉష్ణోగ్రతలు అనేవి పెరిగిపోతున్నాయని కూడా వీళ్ళు వెల్లడిస్తున్నారు. దేశంలో పరిస్థితి ఇది. మార్చి ప్రారంభం నుంచి దేశంలో పలు ప్రాంతాల్లో ఎండలు పెరగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కోస్తాంధ్రలో మధ్యనున్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు ఏప్రిల్, మే నెలల్లో దక్షిణ భారతంలోని తమిళనాడు నుంచి మధ్య తూర్పు భారతంలో బీహార్, దానికి అనుకొని తూర్పు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో అనేక రోజులు వడదెబ్బలు తగులుతాయి, వడగాలులు వీస్తాయి అంటూ కూడా ఈ యొక్క భారత్ వాతావరణ శాఖ అయితే పేర్కొనుంది. అండ్ దాంతోపాటు తెలంగాణలో ఏదైతే ఆల్టిట్యూడ్, హైదరాబాద్ ఆల్టిట్యూడ్ అనేది పైకి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయని కూడా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు ఆంధ్రాలో ఆల్టిట్యూడ్ అనేది తక్కువ ఉన్నప్పటికీ అక్కడుండే దక్షిణాంధ్ర అండ్ ఉత్తరాంధ్రలో కూడా ఈ యొక్క గాలులు, వడగాలులు కూడా అండ్ దాంతోపాటు హాట్నెస్ అనేది 50 డిగ్రీల వరకు కూడా పెరుగుతోందని కూడా భారత్ వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇంట్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రికాషన్స్ తీసుకోవాలని, ఈ యొక్క ఎండలకి తగిన వాటర్ ఏదైతే ఎండలకి ఎదుర్కోవడానికి బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా హైడ్రేటెడ్గా ఉండాలి అంటూ కూడా ఈ యొక్క వాతావరణ శాఖ ప్రతి ఒక్కరికి ప్రికాషన్స్ ఇస్తూ వాళ్ళు వెల్లడించడం కూడా జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క వేసవి సమ్మర్ సీజన్లో హాట్నెస్ అనేది ఎంతైతే ఉంటుందో, ఈ అకాల వర్షాల కారణంగా కూడా భూమి అనేది కంప్లీట్గా డ్రై అయిపోయి దాంతో వచ్చే ఏదైతే ఆ హీట్నెస్ ఉందో అది ఈ యొక్క సమ్మర్ సీజన్లో వచ్చే ఉష్ణోగ్రతల్ని పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ యొక్క వడదెబ్బ, ఈ యొక్క వడగాలులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వీస్తూ ఉండటంతో కూడా ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క భారత్ వాతావరణ శాఖ మనకైతే తెలుపుతోంది. తెలంగాణ, ఏపీలో ఈ వేసవి మరింత హాట్గా మారిపోతుంది. అకాల వర్షం గురించి ఎలా మాట్లాడామో ఇప్పుడు ఈ వేసవి మరింత హాట్నెస్, మరింత హీట్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అసలు వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అకాల వర్షాల తర్వాత వేసవి మరింత హాట్గా మారింది. సమ్మర్ సీజన్ అనేది వాటి యొక్క ఉష్ణోగ్రతల్ని పెంచుకుంటూ ప్రజల యొక్క మానసిక శారీరక ఇబ్బందులకు గురవుతోందని కూడా తెలుసుకోవచ్చు. దీని యొక్క వివరాలకు వెళ్తే ఈసారి వేసవుల్లో ఎండలు మంటలు రేపెడుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత వేసవుల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థలు వెల్లడించాయి. మార్చి నుంచి మే మధ్య ఉత్తరాంధ్ర తప్ప రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోని సాధారణంగా ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది ఎక్కువకి పెరిగే అవకాశం ఉందని కూడా పోటెత్తుతూ వీళ్ళ యొక్క ఉదాహరణలు, వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి తెలుపుతుందని కూడా తెలుస్తుంది. మార్చి నెలల్లో ఉత్తర మధ్య కోస్తా వరకు సాధారణంగా, దక్షిణ కోస్తా రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణంగా లేదు అంటూ అంతకంటే ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉందని కూడా నమోదవుతోందని మనకు తెలుస్తుంది. దక్షిణాంధ్రాల్లో సాధారణం కన్నా ఎక్కువ రోజుల పాటు ఈ వడగాలులు, ఎండ దెబ్బ అనేది మనకి ఉంటుందనే అవకాశం కూడా ఎక్కువగా ఉందని సూచిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయని కూడా ఈ యొక్క భారత్ వాతావరణ శాఖ వాళ్ళు కూడా తెలుపుతున్నారు. ఈ యొక్క విపత్తు ఏదైతే ఉందో, ఈ యొక్క వేసవి సెలవుల్లో ఉన్న ఈ యొక్క హాట్నెస్ ఏదైతే ఉందో, ఈ యొక్క హీట్ ఏదైతే ఉందో, వడదెబ్బలకి అండ్ దాంతోపాటు క్లైమేట్ యొక్క చేంజింగ్ అనేది కంప్లీట్గా రోజుల వైజ్గా ఉష్ణోగ్రతలు అనేవి పెరిగిపోతున్నాయని కూడా వీళ్ళు వెల్లడిస్తున్నారు. దేశంలో పరిస్థితి ఇది. మార్చి ప్రారంభం నుంచి దేశంలో పలు ప్రాంతాల్లో ఎండలు పెరగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కోస్తాంధ్రలో మధ్యనున్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు ఏప్రిల్, మే నెలల్లో దక్షిణ భారతంలోని తమిళనాడు నుంచి మధ్య తూర్పు భారతంలో బీహార్, దానికి అనుకొని తూర్పు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో అనేక రోజులు వడదెబ్బలు తగులుతాయి, వడగాలులు వీస్తాయి అంటూ కూడా ఈ యొక్క భారత్ వాతావరణ శాఖ అయితే పేర్కొనుంది. అండ్ దాంతోపాటు తెలంగాణలో ఏదైతే ఆల్టిట్యూడ్, హైదరాబాద్ ఆల్టిట్యూడ్ అనేది పైకి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయని కూడా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు ఆంధ్రాలో ఆల్టిట్యూడ్ అనేది తక్కువ ఉన్నప్పటికీ అక్కడుండే దక్షిణాంధ్ర అండ్ ఉత్తరాంధ్రలో కూడా ఈ యొక్క గాలులు, వడగాలులు కూడా అండ్ దాంతోపాటు హాట్నెస్ అనేది 50 డిగ్రీల వరకు కూడా పెరుగుతోందని కూడా భారత్ వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇంట్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రికాషన్స్ తీసుకోవాలని, ఈ యొక్క ఎండలకి తగిన వాటర్ ఏదైతే ఎండలకి ఎదుర్కోవడానికి బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా హైడ్రేటెడ్గా ఉండాలి అంటూ కూడా ఈ యొక్క వాతావరణ శాఖ ప్రతి ఒక్కరికి ప్రికాషన్స్ ఇస్తూ వాళ్ళు వెల్లడించడం కూడా జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వేసవి సమ్మర్ సీజన్లో హాట్నెస్ అనేది ఎంతైతే ఉంటుందో ఈ అకాల వర్షాల కారణంగా కూడా భూమి అనేది కంప్లీట్గా డ్రై అయిపోయి దాంతో వచ్చే ఏదైతే ఆ హీట్నెస్ ఉందో అది ఈ యొక్క సమ్మర్ సీజన్లో వచ్చే ఉష్ణోగ్రతల్ని పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ యొక్క వడదెబ్బ, ఈ యొక్క వడగాలులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వీస్తూ ఉండటంతో కూడా ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క భారత్ వాతావరణ శాఖ మనకైతే తెలుపుతోంది. సో చూశారు కదా, అకాల వర్షాలే కాదు, అత్యంత వేడి కూడా, అతిగా వేడి కూడా మనుషుల యొక్క మానసిక అండ్ శారీరక
పనులకి ఆటంకం కల్పిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఇటువంటి యొక్క న్యూస్ ఏదైతే, ఇటువంటి యొక్క వ్యాఖ్యలు ఏవైతే మనం చూస్తున్నామో, ఇటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తున్నామో, అకాల వర్షంలో ఎటువంటి ప్రికాషన్స్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇక్కడ కూడా మనం అలాగే సేఫ్ అండ్ సేఫ్టీగా కంప్లీట్గా డిగ్రీస్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఈ యొక్క వేసవి సమ్మర్ సీజన్లో ఉన్న ఈ హాట్నెస్ ఏదైతే ఉందో అది అత్యధిక స్థాయిగా డిగ్రీస్ అనేవి నమోదవుతున్నాయి. సో ఇప్పుడు ఇలాగే ఉంటే, మార్చ్లోనే ఇలా ఉంటే ఏప్రిల్ మేలో ఇంకెంత దారుణంగా ఉంటుందో మనం ఇంకా వేచి చూడాల్సిందే. అంటే దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.